ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి, అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ వైపు కొన్ని పార్టీలు కూడా మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీతో కలిసి కూటమిగా జత అయ్యి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కొన్ని పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పార్టీలు ఏవంటే జై భీమ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఐఏఎస్ విజయ్ కుమార్ కి సంబంధించినటువంటి పార్టీ. ఈ నాలుగు పార్టీలు వైఎస్ఆర్సీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఈ పార్టీల ఉద్దేశం. కానీ వైఎస్ఆర్సీపీ విషయంలో మాత్రం ఈ కూటమి విషయంలో స్పష్టత లేదు. ఈ పార్టీలకు అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ ఆయా సామాజిక వర్గాల్లో ఈ పార్టీలకు సానుభూతి పరులు ఉన్నారు, ఓటు బ్యాంకు ఉన్నారు. అవి వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వైసీపీ కనుక ఈ నాలుగు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే, లేదంటే వైఎస్ఆర్సీపీ సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అవకాశం వచ్చినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వెళ్ళాలని ఆ రోజు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఈ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తారా, ఈ పార్టీలతో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడతారా అన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే ఈ పార్టీలకు ఓటు బ్యాంకు దృష్ట్యా చాలా బలహీనంగా ఉన్నాయి. కానీ సామాజిక వర్గాల్లో మాత్రం ఈ పార్టీలకు బలం ఉన్నటువంటి నేపథ్యంలో అది వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుందని ఒక అంచనా వెలువడుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఈ నాలుగు పార్టీలకు కనీసం 1000-2000 ఓట్లు చీల్చినప్పటికీ ఆ ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడితే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ ప్లస్ పాయింట్ గా మారుతుంది వచ్చే ఎన్నికల్లో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ బీజేపీ లాంటి పార్టీతో అవకాశం వచ్చినప్పుడే పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తుందా రాదా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి సందర్భం. మరోవైపు వామపక్షాలు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉన్నాయి, తెలుగుదేశం కూటమికి దూరంగా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీతో కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే వామపక్షాలు ప్రభుత్వ నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీతో కలిసి వస్తాయా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. గతంలో సిపిఎం వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చింది పరోక్షంగా అన్న చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నేరుగా కూటమిగా ఏర్పడడానికి వైఎస్ఆర్సీపీతో జతకట్టడానికి సిపిఎం ముందుకు వస్తుందా లేదా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అదే సందర్భంలో గత ఎన్నికల్లో సిపిఐ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సిపిఐ ఆ కూటమికి దూరమైంది. అయితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందన్న చర్చ కూడా సిపిఐ విషయంలో జరుగుతుంది. ఎందుకంటే సిపిఐ రాష్ట్ర నాయకత్వంలో కూడా మార్పు వచ్చిన సందర్భంలో సిపిఐ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా, వైఎస్ఆర్సీపీతో జత కట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు వామపక్షాలతోనూ ఇటు ఈ పార్టీలతోనూ కలిపి ముందుకు వెళ్లే అవకాశం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళలేదు. కానీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉందా, లేదా ఇప్పటిలాగే ఒంటరిగా ముందుకు వెళ్తారన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పొత్తుగా వెళ్తుందా, కూటమి ఏర్పడుతుందా తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా, లేదా వైఎస్ఆర్సీపీ ఒంటరిగా వెళ్తుందా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.